ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ లో ఉన్నారు. ప్రస్తుతం మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. బెంగళూరు ప్యాలెస్ లో అసలు ఏం జరుగుతోంది? ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందో అప్పటి నుంచి కూడా ఆయన వరుసగా సమీక్షల మీద సమీక్షలు చేసిన విషయం మనకు తెలిసింది. ఆ తర్వాత శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నన్ను పూర్తిగా అవమానపరిచేందుకే ఇక్కడ మంత్రుల తర్వాత నాతో ప్రమాణ స్వీకారం చేయించారు, నాకు ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ ఒక లెటర్ రాసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆ తర్వాత నేరుగా పులివెందులు వెళ్లారు. అక్కడ పార్టీకి సంబంధించిన నేతలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. పులివెందుల మీదుగా ఆయన బెంగళూరుకు వెళ్లారు. గతంలో ఎప్పుడు కూడా బెంగళూరులో ఇన్ని రోజులు ఉన్న పరిస్థితి లేదు. బెంగళూరు ప్యాలెస్ వేదికగా రాజకీయం చేసిన పరిస్థితి లేదు. 2014 నుంచి 19 వరకు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇక్కడ అమరావతిలోనే ఉండారు, రాష్ట్రంలోనే ఉండి కొట్లాడిన పరిస్థితి మనం చూసాం. 2014 నుంచి 19 మధ్య ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో కూడా గడిపిన సందర్భాలు మనం చూసాం. ఎప్పుడైతే ఆయనకు అధికారం వచ్చిందో 2019 సంవత్సరం నుంచి మొన్న ఓడిపోయేంత వరకు కూడా తాడేపల్లి ప్యాలెస్ లోనే ఆయన ఉండి ఆయన పూర్తి స్థాయిలో అక్కడ ప్రజల కోసం పనిచేసిన పరిస్థితి ఉంది. కానీ ఎప్పుడైతే ఓటమిని చవి చూశాక బెంగళూరుకు వెళ్ళిపోయి అక్కడ రహస్యంగా మంతనాలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు బెంగళూరు ప్యాలెస్ లో ప్రస్తుతం ఏం జరుగుతుంది? డీకే శివకుమార్తో కూడా భేటీ అయి రహస్యంగా కొన్ని విషయాల మీద చర్చించినట్టుగా తెలుస్తోంది. ఏం మాట్లాడారు ఆయన? ఇదే ఇప్పుడు అందరి మెదళ్లను తోలుస్తున్నటువంటి ప్రశ్నగా కనిపిస్తోంది. దీని గురించి కొంత మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తీక్ మనకి లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు. ఎస్ కార్తీక్, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిని చవి చూసిన తర్వాత వరుసగా సమీక్షలు సమావేశాలు చేస్తూ ఉన్నారు. కొంత నైరాశ్యంలో నిస్పృహ వాతావరణంలో కనిపిస్తున్న పరిస్థితి చూసాం. ఎందుకంటే స్పీకర్ గారికి వారు రాసినటువంటి లెటరే దానికి అర్థం పడుతుంది. ఇప్పుడు బెంగళూరుకు వెళ్ళిపోయారు, అక్కడ రహస్య భేటీ జరుగుతోంది. ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు పూర్తిగా ప్రతిపక్ష కూడా హోదా లేదు అని సమాచారం వస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ పార్టీ నాయకులతో కూడా ఆయన భేటీ అవుతుండడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఏం జరుగుతోంది అక్కడ? ఏంది బెంగళూరు ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? నేషనల్ మీడియా నుంచి లోకల్ మీడియా వరకు అందరికీ ఇంట్రెస్టింగ్ కలుపుతున్న క్వశ్చన్ ఇది. సామాన్య ప్రజలు, వైసీపీ నాయకులు కూడా అంతుపట్టిన విషయం ఏంది అంటే, ఏనాడు 2014 తర్వాత, వాస్తవానికి 2009 ఆయన కడప ఎంపీ కాకముందు ఎక్కువగా బెంగళూరు ప్యాలెస్లోనే గడుపుతుండేవారు జగన్మోహన్ రెడ్డి. తర్వాత మనందరికీ తెలుసు, లోటస్ పాండ్ కట్టుకోవడం, లోటస్ పాండ్లో ఆయన నివాసం కొనసాగుతాం. 2014లో పార్టీ పెట్టిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో అపోజిషన్ లీడర్గా వచ్చిన తర్వాత కూడా ఆయన లోటస్ పాండ్లోనే గడిపారు. కానీ ఎప్పుడైతే అధికారంలోకి 2019లోకి వచ్చాడో అప్పటికే కట్టబడినటువంటి తాడేపల్లి ప్యాలెస్లోకి మకా మార్చారు. అప్పటి నుంచి తాడేపల్లి ప్యాలెస్లోనే జగన్మోహన్ రెడ్డి గడిపారు. బయటకు వస్తే పరదాల ముఖ్యమంత్రి అంటారు, సెక్యూరిటీ పెట్టుకుని వస్తుండేవారు తప్ప ఎక్కువగా ఆయన తాడేపల్లి ప్యాలెస్లోనే గడుపుతుండేవాళ్ళు, బయట జనాన్ని పెద్దగా కలుస్తుండేవాళ్ళు కాదు. కానీ ఎప్పుడైతే ఓటమి పాలయ్యారో, ఓటమి పాలైన తర్వాత కొన్ని చిన్న చిన్న రివ్యూలు చేసుకున్న తర్వాత పులివెందులు వెళ్ళారు. పులివెందుల నుంచి డైరెక్ట్గా బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళారు. అసలు ఒకరోజు అసెంబ్లీ సమావేశం 2 రోజులు అయితే ఒక్కరోజు మాత్రమే హాజరయ్యారు. అది కూడా తన ప్రమాణ స్వీకారం ముగించుకొని వెంటనే పులివెందుల నుంచి బెంగళూరు పోవడం జరిగిపోయాయి. ఇప్పుడు బెంగళూరు ప్యాలెస్లో ఏం చేస్తున్నారు అనేటువంటిది మనకున్న సోర్సెస్ మేరకు 2 రకాల పని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అనేటువంటిది. ఒకటి మనీ మేనేజ్మెంట్ చేస్తున్నాడు, 2 జైలు మేనేజ్మెంట్ చేస్తున్నాడు. ఏంటి మనీ మేనేజ్మెంట్, ఏంది జైలు మేనేజ్మెంట్ అంటే, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో దోచుకున్నటువంటి సొమ్ము ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకుని పనిచేస్తూ ఉన్నాడు. సహజంగానే ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక విషయం చెప్తాను. ఇసుక కుంభకోణం అనేది ఒకటి ఏపీలో జరిగింది. ఆ విషయం మీకు కూడా తెలుసు, దాని మీద చాలా పెద్ద వార్తలు వస్తూ ఉన్నాయి. అది కాక మద్యం కుంభకోణం జరిగింది. సో ఇసుక కుంభకోణం, మద్యం కుంభకోణం మొత్తం కూడా చూసింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ముందు పెట్టి జగన్ వెనకాల ఉండి చేసిన వ్యాపారంలో వచ్చినటువంటి డబ్బుల విషయంలో పెద్దిరెడ్డిని పిలిపించుకొని మాట్లాడాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో చిన్నపాటి గొడవ కూడా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డితో అయిందన్న విషయం కూడా మనకు అంతుంది. సో ఈ విషయంలో ఎక్కడెక్కడి నుంచి మనం డబ్బులు సోర్సెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మనం డబ్బులు ఇన్వెస్ట్ చేశాము, ఈ మధ్యకాలంలో ఓడిపోయే ముందు కూడా దాదాపు 8,000 కోట్ల రూపాయలు ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన డబ్బు, అంటే ప్రజలకి ప్రభుత్వ పథకాల ద్వారా అందించాల్సిన డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు వాస్తవంగా ఎన్నికల కంటే 2 రోజుల ముందు ప్రజల అకౌంట్లో వేద్దాం అనుకున్నారు. అప్పుడు ఎన్నికల కమిషన్ రూల్స్ ఒప్పుకోకపోవడం వల్ల అది వేయలేదు. సో ఓడిపోతున్నామని అర్థమైపోయిన తర్వాత మే 13 పోలింగ్ జరిగిన తర్వాత అప్పటికి ఎలక్షన్ కమిషన్ రూల్స్ అయిపోయినా ప్రజల అకౌంట్లో వేసే అవకాశం ఉన్నా ప్రజల అకౌంట్లో వేయకుండా అవి కాంట్రాక్ట్లకి, తమదైన కాంట్రాక్ట్లకి ఆ డబ్బుని ఫార్వర్డ్ చేశారు. ఆ ఫార్వర్డ్ చేసిన దాంట్లో నుంచి కమిషన్ తీసుకున్నారు. ఆ కమిషన్ తీసుకున్న డబ్బును బెంగళూరు ప్యాలెస్ తరలించారు. సో ఒకటి కమిషన్ తీసుకున్న డబ్బుని బెంగళూరు ప్యాలెస్ తరలించడం, అది కాకుండా ఈ మధ్యకాలంలో ఏవైతే తన 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో చేయబడేటువంటి కుంభకోణాల ద్వారా వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మనీ మేనేజ్మెంట్, ఎక్కడెక్కడ మన సంపద ఉంది, ఏ మేరకు ఉంది, ఏ రూపంలో ఉంది, దాన్ని ఎట్ట జాగ్రత్త పరచుకోవాలనేటువంటి విషయం మీద జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారు. అందుకనే
తను పిలిస్తే తప్ప ఎవరికి అవకాశం అంటే వాస్తవానికి బెంగళూరు ప్యాలెస్ అనేది 26 ఎకరాల ప్లేస్లో ఉన్నటువంటి కట్టడం అది పెద్ద ప్యాలెస్. జగన్మోహన్ రెడ్డి తను ఇష్టపడి కట్టుకున్న ప్యాలెస్. తను ఎంపీ కాకముందే దాన్ని కట్టుకున్నారు. 26 ఎకరాలు ఉంటుంది. దాంట్లోకి ఎవరు పోలేరు. ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం ఆ బెంగళూరు ప్యాలెస్ చుట్టూ 1000 మంది ప్రైవేట్ సెక్యూరిటీ ఉంది. సో జగన్మోహన్ రెడ్డి పిలిస్తే తప్ప ఎవరికి వాళ్ళుగా బెంగళూరు ప్యాలెస్లో పోవడానికి ఎవరికి అవకాశం లేదు. తను పిలిచిన వాళ్ళు వస్తారు, లేకపోతే లేదు. సో తాను ఎవరిని కావాలో ఎందుకు కావాలో వాళ్ళని పిలుచుకొని మాట్లాడుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఉంది. సో మనకు ఉన్న సమాచారం మేరకు కొద్దిమంది నేతలని మాత్రమే జగన్మోహన్ రెడ్డి పిలిపించుకొని బెంగళూరు ప్యాలెస్లో మాట్లాడుకున్నారు. కొన్ని కీలకమైనటువంటి మీటింగ్ జరిగాయి. అది కూడా డబ్బులు లావాదేవీలకు సంబంధించిన మీటింగ్సే జరిగాయి అనేటువంటిది. 2 జైలు మేనేజ్మెంట్. జైలు మేనేజ్మెంట్ ఏంది మీ అందరికీ తెలిసిన విషయాలే. జగన్మోహన్ రెడ్డి మీద 11 ఈడీ కేసులు ఉన్నాయి. తర్వాత 9 సిబిఐ కేసులు ఉన్నాయి. ఇవి కాక కొత్తగా చంద్రబాబు నాయుడు సర్కారు ఏదో కేసులు పెట్టబోతుందని మనం వింటూ ఉన్నాం. అనేక విషయాలు జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి టీడీపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆరోపణలు చేసింది కాబట్టి ఆరోపణలకు సంబంధించిన విషయాలను సేకరించేసి ఇప్పుడు కేసులుగా మార్చే అవకాశం కనపడతా ఉంది. సో మనకు అనుకున్న సమాచారం ప్రకారం 25 రకాల కేసులు జగన్మోహన్ రెడ్డి మీద పెట్టబోతున్నట్టు మనకున్న సమాచారం. సో 25 రకాల కేసులు కాక ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి 11 ఈడీ కేసులు, 9 సిబిఐ కేసులు, వీటిల్లో జైలుకు పోకుండా ఏ రకంగా నేను కాపాడుకోగలను, నన్ను కాపాడుకోవడానికి అంటే జగన్మోహన్ రెడ్డి తను కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలే జైలు మేనేజ్మెంట్గా చెప్పుకోవాలి. ఒకవైపు మోడీతో ఒక లాబింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు అనేది, అలానే పార్టీని కాపాడుదాని కోసం శర్మిలతో రాజీ కోసం డీకే శివకుమార్తో చర్చ జరుపుతున్నాడు అనేది. ఈవెన్ దో జగన్మోహన్ రెడ్డి జైలుకి పోతే తనకు జాతీయ పార్టీ నుంచి మద్దతు కావాలి కాబట్టి డీకే శివకుమార్తో మంత్రాలు జరుపుతున్నారు అనేది. ఒకటి షర్మిలతో రాజీ కోసం డీకే శివకుమార్తో, అందులోనూ తన జైలుకి వెళ్తే తనకు మద్దతు జాతీయ పార్టీ నుంచి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే టీడీపీ మిత్రపక్షంగా ఉన్నటువంటి బీజేపీ మద్దతు డైరెక్ట్గా ఇవ్వకపోవచ్చు కాబట్టి సో ఖచ్చితంగా కాంగ్రెస్ నుంచి తనకు మద్దతు వచ్చేలా చూసుకోవటం ఒక ఎత్తు అయితే, రెండోది ఏంటంటే షర్మిలతో రాజీ కోసం ప్రయత్నాలు. ఇంకోవైపు ఇంకో విషయం అదే క్రమంలో ఎన్డీఏతో టీడీపీ ఉన్నప్పటికీ కూడా, జనసేన ఉన్నప్పటికీ కూడా తను కూడా ఎన్డీఏతోనే ఉన్నాను, మీతోనే రాలుచి పడకుండా ఏమాత్రం ఎలాంటి కండిషన్స్ లేకుండా మీతోనే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని చెప్పడం కోసం మన చైర్మన్ ఎంపిక విషయంలో ఎన్డీఏకి సపోర్ట్ చేయటం కానీ, లెటర్ రాయటం కానీ, తర్వాత మోడీతో తన అనుకున్న మనుషులతో మనకు తెలిసిన సమాచారం ప్రకారం జీవీఎల్ నరసింహరావు బీజేపీలో జగన్ మనిషి. సో జీవీఎల్ నరసింహరావు రాజ్యసభ సభ్యుడు కూడా. సో జీవీఎల్ నరసింహరావు ద్వారా అవసరంగా నా రాజ్యసభ సభ్యుడిని కూడా బీజేపీలో పంపిస్తాను, నన్ను జైలుకు పోకుండా కాపాడండి, నా మీద ఉన్నటువంటి ఈడీ సిబిఐ కేసులు స్పీడప్ కాకుండా చూడండి అని చెప్పేసి ఒక మంత్రంగానే అయితే మోడీతో లాబింగ్ నడుపుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఒకటి మోడీతో లాబింగ్, 2 డీకే శివకుమార్తో లాబింగ్, 3 డబ్బుల మేనేజ్మెంటు, 4 లో భాగంగా ఇన్ని లాబింగ్లు చేసినా ఇంతమంది నాయకులతో ఆయన భేటీ అయ్యి తన పార్టీని కాపాడుకునే విషయంలో కావచ్చు, తను జైలుకు వెళ్లకుండా ఉండడానికి అనుసరించే వ్యూహాలు కావచ్చు, ఈ మంతనాలు ఈ లాబింగ్లన్నీ వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సో ఒకవైపు సుప్రీంకోర్టు నుంచి చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మరోవైపు సిబిఐ కూడా చాలా సీరియస్గా ఉన్న వార్తలు వస్తున్నాయి. ఇంకెన్ని రోజులు ఆగాలి, ఏదో తేల్చొచ్చు కదని చెప్పి ప్రైవేట్ వ్యక్తులు కూడా పిటిషన్లు వేసే పరిస్థితుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎంత లాబింగ్ చేసినా వర్కౌట్ అయ్యే పరిస్థితి ఉందా? అంటే ప్రయత్నం అయితే చేసుకుంటాడుగా జగన్మోహన్ రెడ్డి, తన ప్రయత్నం అయితే ఆపడిగా, తన ప్రయత్నం అయితే చేసుకుంటున్నాడు. ఏ మేరకు సక్సెస్ అవుతాయి సక్సెస్ కావు అనేటువంటిది కాలం తేల్చేసింది. మనకున్న సమాచారం ప్రకారం సిబిఐ సీరియస్గానే ఉందనుకున్నాం. ఈ వారంలోనే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత మినహాయింపుని తీసివేయాలని పిటిషన్ వేసిద్ది అనుకున్నాం, కానీ ఈ రోజుకైతే వేయలేదు కదా. సో తన ప్రయత్నాలు తనైతే చేసుకుంటున్నాడు. మరి సిబిఐ వచ్చే వారంలో ఉన్న పిటిషన్ దాఖలు చేసిద్దా లేదో చూడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసు 2011 నుంచి పెండింగ్లో ఉన్నాయి. దాదాపు చాలామంది ప్రజాస్వామికవాదులు ఇన్ని సంవత్సరాలు కేసులు తేలకపోవటం ఏంటి అన్న విషయం మీద చాలా సీరియస్గా గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే 2 పిటిషన్లు ఉన్నాయి. రఘురామ కృష్ణరాజు గారు సుప్రీంకోర్టులో వేసిన పిటిషను, అర్రమ జోగి గారు హైకోర్టులో వేసిన పిటిషను, 2 పిటిషన్లు ఉన్నాయి. అంటేనే ఈ కేసులో చాలామంది ఎంతగా బాధపడుతున్నారు. వాస్తవానికి ఒక కీలక అంశం కూడా మనం మాట్లాడుకోవాలి. తను రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే ఏ పదవి లేని జగన్మోహన్ రెడ్డి 50,000 కోట్లు దోశాడంటే ఇవాళ ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఎన్ని కోట్లు దోసి ఉండొచ్చు, ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు దోసి ఉండొచ్చు, మీరే ఆలోచించండి. సో కాబట్టి మనం ఒక నిందితుడు కేసులో దోషిగాను ఉన్నాడు అనుకుంటున్న వ్యక్తి, దోషిగా ఆరోపించబడుతున్న వ్యక్తి తను అరెస్టు కాకుండా తన కేసు తేలకుండా కొన్ని సంవత్సరాల పాటు బయట సమాజంలో బతికితే ఇంకా నేరాలకు పాల్పడే అవకాశం ఉంది. ఈ చట్టాలు నన్ను ఏమీ చేయలేవు, ఈ ఎంక్వైరీ సంస్థలు నన్ను ఏమీ చేయలేవు, నేను చట్టం నుంచి నాకున్నటువంటి తెలివితేటతో తప్పించుకోగలను, నాకున్న డబ్బుతో తప్పించుకోగలను, నాకున్న పదవులతో తప్పించుకోగలను అనేది కనుక ఎవరికి వాళ్ళు అనుకోగలిగితే. బెంగళూరు ప్యాలెస్ లోనే ఉండిపోయే అవకాశం ఎక్కువగా ఉందని సమాచారం వస్తుంది. ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలిపోలేదు ఆయన. కానీ ఇప్పుడు 11 స్థానాలకు పరిమితం అయిపోయిన తర్వాత ఈ కేసులు కూడా మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. ఇటు
సిబిఐ ఈడీ కేసులతో పాటు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ల పాటు చేసిన అరాచకాలకు సంబంధించి వందల కొద్ది కేసులు నమోదయ్యే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఎలాగో ఒక భద్రత కరువైంది, రక్షణ కరువైందని చెప్పి 1000 మంది ప్రైవేటు సైన్యం కూడా పెట్టుకున్న పరిస్థితి మనం చూసాం. మరి ఈ భయాందోళన దృష్ట్యా ఇక ఆంధ్రప్రదేశ్లో ఉండకుండా బెంగళూరు ప్యాలెస్లోనే ఎక్కువగా ఆయన కాలం గడిపే అవకాశం ఉందని ఒక సమాచారం వస్తుంది. నిజమేనా? ఎస్, బెంగళూరు ప్యాలెస్లోనే ఎక్కువ కాలం ఉంటాడు అనేది మనకున్న సమాచారం. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు తెలంగాణలో. కేసీఆర్ అధికారంలో ఉంటే లోటస్ పాండ్ కూడా వచ్చి ఉండేవాడు. కానీ కేసీఆర్ అధికారం లేడు. అందులో షర్మిలాతోనే తర్వాత తల్లి విజయమ్మతోనే విభేదాలు కొట్టొచ్చినట్టు కనపడతా ఉన్నాయి. వాళ్ళు లోటస్ పాండ్లో నివాసం ఉంటున్నారు. అందులోనూ లోటస్ పాండ్ అక్రమాలు, ఆక్రమించి కట్టికొటాలు అన్నీ ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి. మనకున్న సమాచారం ప్రకారం నిన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా జగన్మోహన్ రెడ్డి కాలు చేశాడు అనేటువంటి సమాచారం. ఖచ్చితంగా నా విషయంలో లోటస్ పాండ్ విషయంలో కొంచెం చూసి చూడనట్టు పోండి, ఇబ్బంది పెట్టకండి, అసలుకే ఇబ్బందులో ఉన్నాను రాజకీయంగా. సో నేను ఖచ్చితంగా మీతో ఎప్పుడు ఉండే వ్యక్తినే, నన్ను ఇబ్బంది పెట్టకండి అని ఒక రిక్వెస్ట్. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఫోన్ చేయలేడు కాబట్టి మల్లు భట్టి విక్రమార్కతో మంచి సంబంధాలు కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి కాబట్టి రాజశేఖర్ రెడ్డితో మంచి లాయలిస్ట్గా ఒకప్పుడు మల్లు భట్టి విక్రమార్క ఉన్నాడు వైఎస్ఆర్ కుటుంబంతో కాబట్టి. సో మల్లు భట్టి విక్రమార్క ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో కూడా ఇక్కడ తెలంగాణలో ఉన్నాడు కాబట్టి మల్లు భట్టి విక్రమార్కి కాల్ చేసి ఒక రిక్వెస్ట్ జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడని మనకు వినపడుతున్న సమాచారం. సో దేనికదే ఇప్పుడు వాస్తవంగా లోటస్ పాండ్కి వచ్చే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి లేడు. రెండో తాడేపల్లి ప్యాలెస్లో ఉంటే తను సీక్రెట్ మీటింగ్స్ జరుపుకోలేడు. జైలు మేనేజ్మెంటు తర్వాత ఏదైతే మనీ మేనేజ్మెంటు చేసుకోలేడు. సో మనీ మేనేజ్మెంటు జైలు మేనేజ్మెంటు చేసుకోగలిగింది సీక్రెట్గా చేసుకోవాలి. ఆ సీక్రెట్గా చేసుకోగలిగిన ప్లేసు తనకి సేఫ్టీ ఉన్న ప్లేసు బెంగళూరు ప్యాలెస్గా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నాడు. ఒకవేళ జనంలోకి పోదామని జగన్మోహన్ రెడ్డి భావిస్తే ఆంధ్రప్రదేశ్కి వస్తాడు. మోస్ట్లీ మనకున్న సమాచారం మేరకు వీరంత ఎక్కువ సమయం బెంగళూరు ప్యాలెస్లోనే గడుపుతాడు. అక్కడికి ప్రత్యేకమైన విమానంలో పులివెందుల నుంచి భారతీయతో సహా అంటే కుటుంబ సతీమణితో సహా బెంగళూరు ప్యాలెస్కి జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. 2014 తర్వాత ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్కి పోయిందే లేదు. కానీ ఎప్పుడైతే అధికారం పోయిందో తన సీక్రెట్ మీటింగ్స్ కోసం అందరికీ తెలియకుండా తన రక్షణ తను చేసుకోవడం కోసం బెంగళూరు ప్యాలెస్కి జగన్మోహన్ రెడ్డి పోయాడు. అక్కడ చాలా సీక్రెట్ మీటింగ్స్ జరుగుతున్నాయి. ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ప్రజాధనాన్ని దాచుకునే పనులు జరుగుతున్నాయి. మనం ఇప్పటికే ఒక్కొక్కటి చూస్తూ ఉన్నాం. దాదాపు ఏపీలో 26 వైసీపీ ఆఫీసులు నోటీసులు వచ్చాయి. రుషికొండ బిల్డింగ్కి సంబంధించిన విషయాలు బయటపడ్డాయి. దాదాపు 2250 కోట్ల రూపాయల కుంభకోణం రుషికొండ కొండ వేస్తూ కట్టింది. ఇవన్నీ ప్రత్యేకమైన విమర్శలు వస్తున్న టైంలో ఆయన బెంగళూరు ప్యాలెస్లో దాక్కోవటం మాత్రం వైసీపీ క్యాడర్లో కూడా ఒక బాధని వ్యక్తం చేస్తున్నారు అనే మాత్రం వస్తుంది. ఎందుకంటే పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ నాయకుడిగా అధినాయకుడిగా ఉండాల్సినోడు ఉంటే హైదరాబాద్లో ఉన్నా కొద్దిగా అందుబాటులో ఉంటాడు. హైదరాబాద్లోనూ లేక అమరావతిలోనూ లేక ఎక్కడో మన రాష్ట్రం కానీ మన భాష కానీ బెంగళూరులో ఆయనకు ఎప్పుడో కట్టుకున్న ప్యాలెస్లోకి పోయి దాక్కుంటే అక్కడ పోయి జగన్మోహన్ రెడ్డి గారికి కలవగలిగిన పరిస్థితి లేదు. అక్కడ పోయి జగన్మోహన్ రెడ్డి గారితో ఏది చెప్పుకునే పరిస్థితి లేదు. కింది స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు నాయకులు, క్యాడరు. ఇప్పుడు ఉదాహరణ చూస్తున్నాం, ఒక్కొక్కటి నుంచి పార్టీ నాయకులంతా పార్టీని జారేసుకుంటున్నారు. ఇప్పుడు మనం పొంగునూరులో చూస్తున్నాం. పొంగునూరులో నిన్న అక్కడ మున్సిపల్ చైర్మన్తో సహా 15 మంది కార్పొరేటర్లు పార్టీ మారారు. సో కింది స్థాయిలో పార్టీ కార్యకర్తలు పార్టీతో ఉండే పరిస్థితి లేనటువంటి సమయంలో పార్టీ హార్డ్ కోర్ అభిమానులు జగన్మోహన్ రెడ్డిని బాగా అభిమానించే అభిమానులంతా కూడా మా నాయకుడు దాక్కున్నాడు ఏంటి, మా నాయకుడు ఏం చేస్తున్నాడు, మా నాయకుడు ఇన్ని రోజులే కానరాకుండా పోవటం ఏంటి, ఈ రాష్ట్రాన్ని వదిలి ఎందుకు పారిపోయాడు, ఈ పరిస్థితులకు ఎందుకు వచ్చాడు, అసలు మా నాయకుడు మళ్ళీ వస్తాడా పారిపోతాడా, అట్టుంచి అట్టే ఈ పార్టీ ఉంటుందా ఉండదా, జైలుకి జగన్మోహన్ రెడ్డి పోతాడా పోడా, పోతే ఆ పార్టీని ఎవరు నడిపిస్తారు, ఎందుకు మా నాయకుడు దాక్కున్నాడు సీక్రెట్ మీటింగ్ జరుపుకుంటాడు అని ఒక బాధలు అయితే వైసీపీ క్యాడర్ ఉంది మరి. సో చూద్దాం బెంగళూరు ప్యాలెస్లో అయితే సో ఆయన మంత్రాలు జరుపుతున్నారు. ఒకటి మనీ మేనేజ్మెంట్, ఇంకోటి జైల్ మేనేజ్మెంట్గా మనకి సమాచారం వస్తుంది. సో దోచుకున్నది దాచుకోవడం కోసం ఆయన బెంగళూరు ప్యాలెస్లో ప్రస్తుతం ఉన్నారు. దాంతోపాటు పెద్ద పెద్ద నాయకులతో, జాతీయ పార్టీలకు సంబంధించిన నాయకులతో కూడా మంత్రాలు జరుపుతున్నారు. తనను కాపాడుకోవడం కోసమే ప్రయత్నాలు సీరియస్గా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక భవిష్యత్ అంతా బెంగళూరు ప్యాలెస్ అనే సమాచారం వస్తుంది. చూద్దాం ఏం జరగబోతుందో.